అందరికీ నమస్కారం. నాకు 59 ఏళ్ళు వచ్చే వరకు నేను వివిధ కంపెనీల్లో కుటుంబ బాధ్యతల నిమిత్తం పనిచేశాను. సో అప్పుడు నాకున్న ప్యాషన్స్ అన్నిటినీ నేను నాలోనే దాచుకున్నాను. కానీ నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఏం చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. 60 ఏళ్ళ తర్వాత మళ్ళా నేను సాఫ్ట్వేర్ కంపెనీలో రిజైన్ చేసిన తర్వాత ఆ ఏజ్లో నేను మళ్ళా ఏదైనా కంపెనీకి వెళ్ళి ఉద్యోగాలు అడిగితే బాగుంటుంది. ఒకవేళ బాగున్నా కూడా అప్పటి వరకు నేను చేస్తూనే ఉన్నాను కదా, ఇంకా నా ప్యాషన్స్ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇలా ఆలోచించిన తర్వాత నేను ఏ మార్గం ఎంచుకుంటే బాగుంటుందని గౌరవప్రదంగా ఉండాలి, ప్లస్ నా ప్యాషన్స్కి చక్కగా అవి అనుకూలంగా ఉండాలి. ఇలా ఆలోచించిన తర్వాత నాకు ఒక మార్గం దొరికింది. ఆ మార్గం ఏంటంటే డబ్బింగ్. మీరు విన్నది నిజమే. డబ్బింగ్ అనేది ఈ రోజుల్లో చాలా మంచి సోర్స్. అంటే మీరు కేవలం డబ్బింగ్ చేసి డబ్బు సంపాదించడం కోసమని కాదు, ప్యాషన్. అది ఒక ప్యాషన్. నటన అనేది ప్యాషన్. కెమెరా ముందు నటించకపోయినా కెమెరా వెనుక పాత్రలకు గళం ఇవ్వడం అనేది ఒక గొప్ప వరం. మన కంఠాన్ని మనం ఎందుకు ఈ రకంగా వినియోగించుకోకూడదు అనుకున్నాను. అయితే అప్పటి వరకు నాకు కెమెరా ముందు అసలు నించుని మాట్లాడడం కానీ, మైక్ ముందు నించుని మాట్లాడడం కానీ అనుభవం లేదు. ఏదో మామూలుగా నా పనులు నేను చేసుకోలేకపోవడం తప్ప ఈ డబ్బింగ్ చెప్పడం, అంటే వీడియోకి సింక్ చేసి చెప్పడం, అలాగే వాయిస్ ఓవర్లు ఇవ్వడం, ఇటువంటి అనుభవం నాకు మొదట్లో లేదు. నేను చాలా కష్టపడ్డాను ఆ విషయంలో. నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం, మైక్ ముందు కూర్చొని మాట్లాడడం, రికార్డ్ చేసుకోవడం, ఇలా అన్నీ చేస్తున్నాను. అయితే నాకు ఎక్కడో ఇంకా సంతృప్తి అనిపించలేదు. అంటే నాకు ఇంకా పెర్ఫెక్షన్ కావాలనిపించింది. ఇప్పటికీ నేను ఇంకా పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయితే ఈ దశలో నేను ఒక ఆలోచన చేశాను. ఎక్కడైనా జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర నేను కొంత ప్రాక్టీస్ చేసి వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని, అలాగే సహ విద్యార్థులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళలో యంగ్స్టర్స్ ఉంటారు, నా ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళతో కలిసి నేను ప్రయాణిస్తే కొంతైనా నాకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది కదా అని భావించాను. ఆ విధంగా నేను మన హైదరాబాద్లో పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో జాయిన్ అయ్యాను. పీవీఆర్ డబ్బింగ్ అకాడమీని శ్రీ పూసపాటి వినోద్ కుమార్ గారు ఆయన దాన్ని నిర్వహిస్తున్నారు. సో ఆయన ఆధ్వర్యంలో నేను కొంత శిక్షణ పొందాను. ఆయన మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్లస్ ముఖ్యంగా ఆర్టిస్ట్ అయితే సరిపోదు, అకాడమీ నడపాలంటే దానికి చాలా తెలివితేటలు ఉండాలి, చాలా బలమైన దృక్పథాలు ఉండాలి. అలాంటి దృక్పథం ఉన్న మనిషి పూసపాటి వినోద్ కుమార్ గారు. సో ఆయన నాకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. నా వాయిస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాయిస్ని ఎలా ఓపెన్ చేయాలి. నాకు అంతవరకు వాయిస్ ఓపెన్ చేయడం అంటే ఏంటో తెలియదు. ఏదో ఇంట్లో మామూలుగా మాట్లాడుకోవడమే కానీ వాయిస్ ఓపెన్ చేయడం అంటే ఎలా. సో అది నేను నేర్చుకున్నాను. వాయిస్ ఓపెన్ చేసి మాట్లాడడం, చదవడం, కఠినమైన పదాలని రోజు ఉచ్చరించడం. దీనికోసం నేను చాలా మార్గాలు ఎంచుకున్నాను. ఆయన చెప్పింది నాకు కొంత అయితే ఆ కొంతని నేను పట్టుకొని మరికొంత నేర్చుకున్నాను. అయితే ఈ దశలో నేను ఒక ఛానల్ కూడా పెట్టాను. ఆ ఛానల్ నాకు బాగా ఉపయోగపడింది. అంటే కఠినమైన పదాలను ఉచ్చరించడానికి బాగా ఉపయోగపడింది, ప్లస్ వాయిస్ ఓవర్స్ చెప్పడానికి కూడా ఉపయోగపడింది. సో ఇదే క్రమంలో ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పడం, వాయిస్ ఓవర్స్ చెప్పడం, అలాగే వాయిస్ ఆర్ట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవడం, అలాగే నేను చేసుకుంటున్న విధానం, నేను చెబుతున్న విధానం, వీటన్నిటినీ క్రోడీకరిస్తూ ఈ
తెలుగు ఛానల్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ వాయిస్ ఆర్ట్ తెలుగు ఛానల్ ద్వారా నేను కేవలం నా గొంతు వినిపించడమే కాకుండా ఔత్సాహికులతో కూడా కలిసి ప్రయాణిస్తాను. సో వాళ్ళ చేత కూడా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎలా ఉంది ఇండస్ట్రీలో, ఇలాంటివన్నీ కూడా నేను డిస్కస్ చేస్తూ పాడ్కాస్ట్లా కూడా చేయాలనుకుంటున్నాను. అది తరువాత భవిష్యత్తులో నా కార్యాచరణ. చాలామంది అనుకుంటారు డబ్బింగ్ కోర్స్ నేర్చుకోగానే ఆఫర్లు వచ్చేస్తాయి, మనం లక్షలు కోట్లు సంపాదించవచ్చు అని. నేను అలా భావించడం లేదు. నేను నా ప్యాషన్ కోసం నేర్చుకున్నాను. ఆఫర్లు వస్తే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. వెళ్తాను, చక్కగా ఆ ఆఫర్లు అందుకుంటాను, పనిచేస్తాను. కానీ ఒకవేళ ఆఫర్లు రాకపోయినా కృంగిపోకూడదని నా అభిప్రాయం. అలా కృంగిపోకుండా ఉండాలంటే మనకే మనం కొంత స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ స్పేస్లో మనం మన తాలూకు టాలెంట్ని ప్రదర్శిస్తూ 10 మందికి మనం కనిపించాలి. ప్లస్ 10 మందికి మన వల్ల కొంత ఉపయోగం కలగాలి. అందుకోసమే ఈ ఛానల్ పెట్టాను. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇకపై మంచి మంచి వీడియోలు నా వాయిస్ను వినిపిస్తూ చేస్తాను. అలాగే ఇతరులతో ఈ వాయిస్ ఆర్ట్ మీద కొంత పాడ్కాస్ట్లు కూడా చేస్తాను. అలా చేయడం ద్వారా ఈ ఛానల్కి మరింత కళ తీసుకొస్తాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ప్రోత్సాహాన్ని నేను అర్థిస్తున్నాను. ధన్యవాదాలు.